Good morning, students. So in our yesterday class, ఇంతకు ముందు క్లాస్లో మనము ఊడా అనే గేయాన్ని నేర్చుకున్నాం. సో ఇది రాయమని చెప్పాను కదా, అందరూ రాసారా, నేర్చుకున్నారా? ఓకే పిల్లలు, వన్స్ మనం మళ్ళీ చదువుదాం, ఓకేనా? ఊడ పట్టి ఊగుదాం, కొమ్మలెక్కి దుంకుదాం, ఊడ పట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాం, ఊడ నుంచి ఊడకు, కొమ్మ నుంచి కొమ్మకు, అందకుండా దుంకుదాం, కోతి కొమ్మ ఆడుదాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గేయంలోని కింది పదాలు వాక్యాలు గుర్తించండి, వాక్యాల కింద గీత గీయండి, పదాలకు 0 చుట్టండి. సో ఇక్కడ కొన్ని మనకు సెంటెన్సెస్ వాక్యాలు ఇచ్చారు, పదాలు ఇచ్చారు. ఇవేం చేయాలి? లెసన్లో ఎక్కడున్నాయో గుర్తించి గీత గీయాలి, పదాలకు 0 చుట్టాలి. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. ఊడ పట్టి పాకుతూ ఎక్కడుంది? ఊడ పట్టి పాకుతూ. ఓకే, నెక్స్ట్ కొమ్మ నుంచి కొమ్మకు ఎక్కడుంది? కొమ్మ నుంచి కొమ్మకు. ఊడ పట్టి ఊగుదాం, ఊడ పట్టి ఊగుదాం. నెక్స్ట్ దుంకుదాం ఎక్కడుంది? దుంకుదాం, దుంకుదాం. నెక్స్ట్ చేరుదాం, చూడండి, చేరుదాం. అందకుండా ఎక్కడుంది? అందకుండా. ఆడుదాం, ఓకే, ఆడుదాం. ఓకే పిల్లలు, నెక్స్ట్ కింది వాక్యాల్లో ఊడ పదాన్ని గుర్తించి 0 చుట్టండి. సో ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి, ఇందులో మీకు ఊడ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఊడని ఏం చేయాలి? 0 చుట్టాలి. చెట్టుకు ఊడలు ఉన్నాయి, ఊడ. ఊడల చెట్టు దగ్గరికి పిల్లలు పోయారు, ఊడ. పిల్లలంతా ఊడలు పట్టుకొని ఊగుతున్నారు, ఊడ. ఓకే, చేశారా అందరూ? టర్న్ యువర్ పేజ్. బొమ్మ చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఏంటి అసలు ఇది? చెట్టు. సో చెట్టుకి ఏమున్నాయి? ఊడ. సో ఊడ, 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 ఊడ. ఓకే, కింది గళ్ళల్లోని అక్షరాలు చెప్పండి. సో ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు, మనం చెప్పాలి, అక్షరాలతో పదాలు చేయాలి. సో ఏమేమి అక్షరాలు ఇచ్చారు చూద్దాం. ఊ, డా, లా, టా, తా, కా. ఓకే, మళ్ళీ ఊ, డా, లా, టా, తా, కా. 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం ఏముంది చెప్పండి? అది 1. 1వ అక్షరం ఏంటి? ఊ. ఓకే, 2వ అక్షరం ఏమిటి? ఏముంది 2వ అక్షరం? డా. 3వ అక్షరం ఏమి? లా. 4వ అక్షరం ట. 5వ అక్షరం త. 6వ అక్షరం క. ఇప్పుడు చూడండి ఏమిచ్చారు? 1, 4 అక్షరాలు కలిపి చదవండి. 1, 4 ఏముంది? 1 ఊ. ఇక్కడ రాద్దాం, ప్లేస్ లేదు కాబట్టి. ఊ, మొదటి అక్షరం ఊ. 4వ అక్షరం ట. ఏమవుతుంది? ఊట. ఏమవుతుంది? ఊట. ఇప్పుడు 1, 6. 1వ అక్షరం ఈడ రాద్దాం. ఊ.
అక్షరం ఏమి కా ఏమవుతుంది ఊకా 5 3 ఫిఫ్త్ వన్ ఏది త మూడవ అక్షరం లా ఏమవుతుంది తల ఇప్పుడు ఫిఫ్త్ రాయండి త 2 డ 6 కా చెప్పండి ఏమవుతుంది తడక ఓకే ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఊట ఊక తల తడక ఓకేనా పిల్లలు నీట్గా నేను ఎలా రాశానో అలా నీట్గా రాయండి కింది పదాలకు టమ్ చేర్చి చదవండి రాయండి సో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఈ పదాలకు టమ్ చేర్చి చదవాలి రాయాలి ఓకే ఫస్ట్ మనం ఊరికే చదువుదాం ఊగా ఆడ తరగ పలక నడప కలప కరవ కడగ ఇప్పుడు టమ్ పెడదాం టమ్ 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 ఇప్పుడు చెప్పండి ఊగటం ఆడటం తరగటం పలకటం నడపటం కలపటం కరవటం కడగటం ఓకే సో ఇప్పుడు నేను స్పీడ్గా చదువుతాను మీరు వినండి ఓకే ఊగటం ఆడటం తరగటం పలకటం నడపటం కలపటం కరవటం కడగటం ఓకే పిల్లలు సో ఇది మన ఇవాల్టి క్లాస్ సో మీరు ఏం చేయాలి ఇవన్నీ నీట్గా రాయండి ఓకే మళ్ళీ వన్స్ గేయాన్ని రీడింగ్ చేయండి ఈ పదాలన్నింటినీ బాగా రీడింగ్ చేయండి 1 టైం 2 రూల్ బుక్లో 1 టైం ఈ పదాలన్నింటినీ రాయండి ఓకేనా దిస్ ఈజ్ అవర్ క్లాస్ థ్యాంక్ యూ స్టూడెంట్స్